రామ్ పోతినేనితో 4 ఏళ్లుగా సక్సెస్ దోబూచులాడుతోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన కోలీవుడ్ ఫిల్మ్ మేకర్తో కొలాబరేట్ అయినా హిట్ మాత్రం చూడలేదు. మరి ఒకటో రెండో సినిమాలు తీసిన అనుభవం ఉన్న యంగ్ డైరెక్టర్ రామ్కి హిట్ ఇస్తాడా? భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ హిట్ అందుకునేనా? జోవియల్ లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్లోకి మేకోవర్ అయిన రామ్ పోతినేని 4 ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్లోకి మారిపోయాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏ టైంలో కమిట్ అయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్, రైటర్, సింగర్ని బయట పెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్ర కింగ్ తాలూకాతో సాగర్గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ అండ్ రెడ్ చిత్రాలతో ఊరమాస్ అవతార్లోకి చేంజ్ అయిన రామ్ని సక్సెస్ ట్రాక్ నుండి ఫ్లాప్ల్లోకి నెట్టేశాయి ద వారియర్స్, కందా, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి, బోయపాటి, పూరి జగన్నాథ్ స్టార్ డైరెక్టర్స్తో కొలాబరేట్ అయిన హిట్ 4 ఏళ్లుగా రామ్తో దోబూచులాడుతోంది. అందుకే నెక్స్ట్ స్టార్ డైరెక్టర్స్ని, సీనియర్ దర్శకుల్ని పక్కన పెట్టి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టితో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు మహేష్ బాబుతో సినిమాను సెట్ చేశాడు. ఆంధ్ర కింగ్ తాలూకాలో రామ్ పోతినేనితో ఇప్పటి వరకు ఒక్క హిట్ చూడని భాగ్యశ్రీ బోర్సే జోడీ కట్టింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాతో కన్నడ ప్రేక్షకులకు చేరువయ్యేందుకు రామ్ ప్లాన్ చేసుకుంటున్నాడు. కానీ రీసెంట్గా బెంగళూరులో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్లో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో టేస్ట్ చేశాడు రామ్. ఈ ఈవెంట్ తర్వాత కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, శాండిల్వుడ్ ప్రేక్షకులను మెప్పించాల్సిన బాధ్యత రామ్ పై పడింది. ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్, ట్రైలర్స్ సినిమాపై ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిజల్ట్ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ర్యాపోను ఫ్యాన్స్ ఏం చేయబోతున్నారో నవంబర్ 27న తేలిపోనుంది. ఈ ఏడాది ఒక్క సినిమాతోనే సరిపెట్టేసిన మృణాల్ ఠాకూర్ నెక్స్ట్ ఇయర్ మాత్రం తగ్గేదేలే అంటోంది. 2026 ఫిబ్రవరి నుండే బాక్సాఫీస్ పై దండయాత్ర షురూ చేయబోతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ని దింపేస్తున్న సీతామహాలక్ష్మి ఈసారి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్తో వస్తోందా? రొమాంటిక్ లవ్ స్టోరీస్తో మాయ చేయబోతోందా? సీతారామంతో తెలుగు ఆడియన్స్ మధ్యలో సీతా మహాలక్ష్మిగా పర్మనెంట్ స్టాంప్ వేయించుకుంది మృణాల్ ఠాకూర్. సీరియల్ యాక్టర్ నుండి హీరోయిన్ గా చేంజ్ అయితే సీతగా స్పెషల్ ఐడెంటిటీనిచ్చింది టీ టౌన్. హాయ్ నాన్నతో సెకండ్ హిట్ ఖాతాలో వేసుకున్న భామకి ఫ్యామిలీ స్టార్ రూపంలో హ్యాట్రిక్ మిస్ అయింది. కల్కిలో క్యామియో అపీరెన్స్ ఇచ్చిన భామ టాలీవుడ్ ఆడియన్స్ కి గ్యాప్ ఇచ్చిన బాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ కంటిన్యూ చేస్తోంది. ఈ ఏడాది జస్ట్ 1 ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2తో సరిపెట్టేసింది అమ్మడు. ఈ బొమ్మ కూడా బాక్సాఫీస్ దగ్గర అండర్ పెర్ఫార్మెన్స్ చేసింది. 2 ఏళ్ల నుండి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో హిట్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మృణాల్ తనకు బాగా అచ్చొచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఇయర్ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ట్రై చేస్తోంది. 2026 స్టార్టింగ్ నుండే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో సందడి చేయబోతోంది. తెలుగు, హిందీ బైలింగ్వల్ మూవీ డెకాయిట్ ఒక ప్రేమ కథ ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ కావాల్సి ఉండగా నెక్స్ట్ ఇయర్ మార్చ్ 19th పోస్ట్పోన్ చేసుకుంది. అంతకన్నా ముందే మరో బాలీవుడ్ లవ్ స్టోరీతో హాయ్ చెప్పబోతోంది అమ్మడు. 2 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న దో దీవానీ షెహమే ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి నిర్మాతగా వ్యవహరిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ దో దీవానీ షెహమే నెక్స్ట్ ఇయర్ వాలంటైన్స్ డేని టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి 20th ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అలాగే జూన్ 5th హే జవానీ తో ఇష్క్ హోనా హై తో హాయ్ చెప్పబోతోంది. వరుణ్ ధావన్, పూజా హెగ్డే, మృణాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రాబోతోంది ఈ ఫిల్మ్. అలాగే ఎప్పుడో కంప్లీట్ అయి రిలీజ్ కి నోచుకోని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ మూవీ పూజా మేరీ జాన్ కూడా నెక్స్ట్ ఇయరే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది మ్యాడాక్ ఫిల్మ్స్. అలాగే బన్నీ అట్లీ హై బడ్జెట్ ఫిల్మ్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈ మూవీ పోస్ట్ పోన్ అయిన 4 లవ్ స్టోరీస్ తో సీతామహాలక్ష్మి సందడి చేయడం పక్కా. ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా మూవీస్ కామన్. ఇప్పుడిప్పుడే గ్లోబల్ లెవెల్ కి రీచ్ అవుతోంది ఇండియన్ సినిమా. కానీ 25 ఏళ్ల క్రితం అతిపెద్ద ప్రయోగానికి తెరలేపారు స్టార్ హీరో కమల్ హాసన్. కానీ ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మళ్లీ తెరకెక్కిస్తానన్న హింట్ ఇచ్చారు ఉలగనాయగన్. అప్పట్లో ఈ భారీ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి రీజన్ ఏంటి? అసలేమైంది? కోలీవుడ్ లో ఎక్స్పెరిమెంట్స్ ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరుల నుండి కల్కి 2 వరకు చూస్తే ఆయన పర్సనాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్ 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్ సౌత్ మేకర్స్ ఫోర్స్ కొడుతూ ఉంటే ఉలగనాయగన్ ఏకంగా మరుదనాయగన్ అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. భారతీయుడు బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 1997లో కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో మరుదనాయగన్ అనే ఫిల్మ్ తెరకెక్కించాలనుకున్నారు. భారీ బడ్జెట్ స్టార్ కాస్ట్ కూడా ఫిక్స్ చేశారు. బ్రిటిష్, ఫ్రెంచ్, ఇండియన్ జాయింట్ వెంచర్ గా కూడా ప్రకటించారు.
రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై అప్పట్లోని 80 కోట్లతో తెరకెక్కించాలనుకున్నారు లోకనాయకుడు. 18వ శతాబ్దపు యోధుడు మహమ్మద్ యూసఫ్ అలియాస్ మరుగనాయగం స్టోరీని వెండి తెరపై చూపించాలనుకున్నారు కమల్. మరుదనాయగం ఓపెనింగ్ కు బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ II పాటు అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఇతర సినీ పెద్దలు ఇచ్చేశారు. అలాగే కన్నడ స్టార్ విష్ణువర్ధన్, నసీరుద్దీన్ షా, సత్యరాజ్, అమరీష్ పురి, నాజర్ లాంటి స్టార్స్ ఫిక్స్ చేశారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ క్యామియో అపియరెన్స్ తో ఇప్పించాలనుకున్నారు. టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్లెట్ ను హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. అన్ని అనుకున్నట్లే జరిగుంటే కమల్ అండ్ సౌత్ ఇండస్ట్రీ రేంజ్ మరోలా ఉండేదేమో. కానీ కొంత షూటింగ్ జరిగాక కమల్ కు హ్యాండ్ ఇచ్చింది బ్రిటిష్ ప్రొడక్షన్ హౌస్. అప్పట్లో ఉన్న సినిమా టికెట్ ధరలకు బడ్జెట్ రికవర్ కావడం కష్టమని వైదొలిగింది. బ్రిటిష్ కంపెనీ వెళ్లిపోయినప్పటికీ కమల్ మూవీ తెరకెక్కించేందుకు ట్రై చేశారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేక 1999లో చేతులెత్తేశారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేందుకు మక్కువ చూపిస్తున్నారు కమల్. రీసెంట్లీ గోవా ఇఫీ వేడుకలకు హాజరైన ఉలగనాయగన్ మరుదనాయగాన్ని ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి తీయడం సాధ్యమే అంటూ సమాధానమిచ్చారు. దీంతో ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. కానీ థగ్ లైఫ్తో నిర్మాతగా చేతులు కాల్చుకున్న కమల్ రజనీతో ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమా హిట్ కొడితే ఓకే, అదే తేడా జరిగితే డ్రీమ్ ప్రాజెక్ట్స్ పట్టాలెక్కడం సాధ్యమేనా? వీకెండ్ వచ్చిందంటే సినీ లవర్స్ కి పండగే. ఎవ్రీ ఫ్రైడే థియేటర్స్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు, ఓటీటీలో వచ్చే మూవీస్, వెబ్ సిరీస్ల కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా ఈ వారంలో చాలా మూవీస్, సిరీస్లు ప్రీమియర్ అవుతున్నాయి. వాటిలో ఇంట్రెస్ట్ కలిగించే కొన్ని సినిమాలు, సిరీస్లేంటో ఓ లుక్కేద్దామా? థియేటర్లో రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కోసం మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నట్లే వీకెండ్ వస్తే చాలు ఓటీటీలో రిలీజ్ అయ్యే న్యూ మూవీస్ ఉన్నాయా అని సర్చ్ చేస్తూ ఉంటారు. ఈ వారం కూడా బోలెడు సినిమాలు రాగా వాటిలో కొన్ని మూవీస్, సిరీస్ ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే తెరకెక్కించి ద ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు 2 సీజన్స్ ఆకట్టుకోగా సీజన్ 3 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దీపావళికి పోటీపడ్డ తమిళ సినిమాలు బైసన్, డీజిల్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మారి సెల్వరాజ్, ధృవిక్రమ్ కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా బైసన్ థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుని ఓటీటీ బాటపట్టింది. బైసన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ఉండగా హరీష్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ ఏకంగా సన్ నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్, ఆహా తమిళ్లో ప్రీమియర్ అవుతోంది. మరో తమిళ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ నాడు సెంటర్ జియో హాట్స్టార్ లో అందుబాటులోకి వచ్చేసింది. దేవి ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ మహేంద్రన్, శివాజీ, శత్రు కీ రోల్ ప్లే చేసిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ కర్మణ్యే వాధికారిస్తే సన్ నెక్స్ట్ లోకి వచ్చేస్తే ఆస్కార్ నామినేషన్ లో లిస్ట్ అయిన జాన్వీ కపూర్ ఫిలిం హోమ్ బౌండ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక పొలిటికల్ థ్రిల్లర్ ద బెంగాల్ ఫైల్స్ G5 లో ప్రసారం అవుతోంది. అలాగే ర్యాంబో ఇన్ లవ్ న్యూ ఎపిసోడ్స్, ఉసిరి అనే కన్నడ సినిమా జియో హాట్స్టార్ అండ్ సన్ నెక్స్ట్ లో చూసేయచ్చు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు డిజిటల్ తెరపై సందడి చేస్తున్నాయి. టూరిస్ట్ ఫ్యామిలీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న అభిషన్ జీవింత్ హీరోగా మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమా టైటిల్ రివీల్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. కన్నడ స్టార్ హీరో దర్శన్ నటిస్తున్న ఫిల్మ్ ద డెవిల్ అనుకున్న డేట్ కన్నా ఒకరోజు ముందుగా ఆడియన్స్ ని పలకరించబోతోంది. వీటితో పాటు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ మీకోసం. కన్నడ స్టార్ హీరో దర్శన్, తూగదీప, రచనా రాయ్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఫిల్మ్ ద డెవిల్. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ డేట్ ఫిక్స్ కాగా తాజాగా ఓ రోజు ముందు తీసుకురాబోతున్నారు మేకర్స్. డిసెంబర్ 11న థియేటర్స్ లో సందడి చేయబోతోంది ద డెవిల్. సౌందర్య, రజనీకాంత్ నిర్మాతగా వ్యవహరిస్తున్న అప్కమింగ్ ఫిల్మ్ టైటిల్ ఫిక్స్ అయింది. విత్ లవ్ అనే టైటిల్ రివీల్ చేశారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అభిషన్ జీవింత్. మలయాళ కుట్టి అనేశ్వరరాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. దళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ జనవరి 9న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఆడియో లాంచ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 27న కౌలాలంపూర్లోని బుకెట్ జలీల్ నేషనల్ స్టేడియంలో ఈ ఈవెంట్ జరగనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న జననాయగన్లో పూజా హెగ్డే హీరోయిన్ కాగా మమతా బైజు కీ రోల్ ప్లే చేస్తోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ డేట్ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.